నీకు మాట చెప్తాను, ఈరోజు నీ బంధుమిత్రుల్లో చాలా మందికి నువ్వంటే నచ్చకపోవచ్చు. చాలా మంది వారి ఇళ్ళకు కూడా నిన్ను పిలవటానికి ఇష్టపడకపోవచ్చు. చాలా మందికి నీవంటే చిన్న చూపు అయి ఉండొచ్చు, నీ బంధువులై ఉండొచ్చు, నీ సొంత కుటుంబీకులై ఉండొచ్చు. వాళ్లే నిన్ను హేళనగా మాట్లాడి, వీళ్ళ మా కుటుంబంలో సెడపుట్టారా బాబు వీళ్ళు అని నీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుని ఉండొచ్చు. నువ్వంటే నిన్నెప్పుడు చూసినా దగ్గరికి రావనిచ్చి వాళ్ళ ప్రేమ నాకు పొందుకుంటానేమో అని ఆశించిన ప్రతిసారి నీకు నిరాశ మిగిలిందేమో. నీకన్నా అవమానకరమైన స్థితిలో వెళ్ళాడు హేమాను. అలా వెళ్ళిన హేమాను నీలాగా నాలాగా ఒంటరిగా ఏడ్చుకుంటూ కూర్చోలేదు. అయ్యా, ఈ మనుషులందరూ నన్ను కాదన్నా, ఈ లోకమంతా నన్ను వెలివేసినా సరే నువ్వు నాతో ఉంటే చాలంటున్నాడు. హల్లెలూయా. పరిస్థితుల్ని చేదాటిపోయి నువ్వంటే, నీ కుటుంబం అంటే ఎవరికి నచ్చని పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు ఈ హేమాను యొక్క అనుభవాలను నడిపించగలిగితే, ఎవడైతే నిన్ను అవమానించాడో వాడి